హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ రెసిపీ కొర్రలతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. దానికోసం నేనైతే ఇక్కడ 1 కప్పు కొర్రల్ని శుభ్రంగా కడిగేసేసి నైట్ నానబెట్టేసుకున్నానండి. మిల్లెట్స్ అనేటివి మినిమం 8 అవర్స్ నానాలండి. అప్పుడే ఫుడ్ అనేది కుక్ అయిన తర్వాత తొందరగా డైజెషన్ అవుతుందండి. ఇక్కడ 1 కప్పు కొర్రల కోసం నేను 2 కప్పుల వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టేసుకున్న కొర్రల్ని వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసేసుకోవాలండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పొడి పొడిగా కుక్ అయిపోయాయండి కొర్రలు అనేటివి. ఇప్పుడు ఈ కొర్ర అన్నాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా చేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకొని స్ప్రెడ్ చేసేసి చల్లగా చేయాలండి మొత్తం అంతాను. ఇప్పుడు పులిహోర పోపు కోసము పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లాన్ని తీసేసుకున్నానండి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఉప్పుని కూడా ఇందులో వేసేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి ఇవన్నీ రంగు మారే వరకు వేపుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకోవాలండి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసేసుకోవాలండి. ఈ పసుపు అంతా ఇందులో కలిసే విధంగా బాగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 స్పూన్ మెంతి పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ ఆవ పొడిని కూడా వేసేసుకొని ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పులిహోర పోపును మనం ముందుగా చల్లగా చేసుకున్న కొర్ర అన్నంలోకి వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు నిమ్మరసాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు పులిహోర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.